ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న గొప్ప కోట్, ఇన్ మ్యాటర్ ఆఫ్ కాన్షియన్స్ ది లా ఆఫ్ మెజారిటీ హ్యాస్ నో ప్లేస్, గివెన్ బై మార్టిన్ లూథర్ కింగ్. దీన్ని డీటెయిల్డ్గా చెప్పడం కోసం ఈ కోట్లో ఉన్న కొన్ని కాంప్లెక్స్ వర్డ్స్ని బ్రేక్ చేద్దాం. అవి ఏంటంటే కాన్షియన్స్, లా ఆఫ్ మెజారిటీ. ఇందులో ఫస్ట్ వర్డ్ కాన్షియన్స్. కాన్షియన్స్ అంటే ఏ పర్సన్స్ మోరల్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ వీవ్డ్ యాజ్ యాక్టింగ్ యాజ్ ఎ గైడ్ టు వన్స్ బిహేవియర్. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక సిచ్యుయేషన్ కావచ్చు, లేదా ఒక సందర్భం కావచ్చు, లేదా ఎవరితో అయినా ఏదైనా ఒక కన్వర్జేషన్ కావచ్చు, వీటిల్లో తనకు ఏది రైట్ అండ్ ఏది రాంగ్ అని తన సొంతంగా తాను ఫీల్ అవ్వటం అండ్ అలా ఫీల్ అయిన వేలోనే ఆయన బిహేవ్ చేయటం. అంటే ఇక్కడ ఆయనకి సొంతంగా ఉన్న తెలివితేటల వల్ల కావచ్చు, ఆయన చదువు వల్ల కావచ్చు, లేదా ఏదైనా ఒక విషయం మీద ఉన్న ఎక్స్పర్టీస్ వల్ల కావచ్చు, ఆయనకు ఉన్న ఆ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ ఆయనకు ఒక రైట్ ఆర్ రాంగ్ అనేది చూపించి ఆయన బిహేవ్ చేసే విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దీన్నే కాన్షియన్స్ అంటారు. సెకండ్ వర్డ్ ఈస్ లా ఆఫ్ మెజారిటీ. అంటే ఒక దేశంలోనూ, ఒక రాష్ట్రంలోనూ, ఒక జిల్లాలోనూ, లేదా ఒక పంచాయతీలోనూ ఆర్ అట్లీస్ట్ ఒక వీధిలోనూ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి పెట్టిన చట్టం అని. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఊర్లో 100 మెంబర్స్ ఉంటే 70 మెంబర్స్ కలిసి ఒక చట్టం చేసుకున్నారు అందరూ ఫాలో కావడానికి. అందులో 100 మెంబర్స్ ఈ చట్టాన్ని ఫాలో కావాలి, ఎందుకంటే అది ఎక్కువ మంది కలిసి చేసిన చట్టం కాబట్టి. దీన్ని లా ఆఫ్ మెజారిటీ అంటారు. ఇప్పుడు రెంటిని కలిపి చూస్తే ఇన్ మ్యాటర్ ఆఫ్ కాన్షియన్స్ ది లా ఆఫ్ మెజారిటీ హ్యాస్ నో ప్లేస్. అంటే ఎప్పుడైతే కాన్షియన్స్ పిక్చర్ లోకి వస్తుందో అప్పుడు మెజారిటీ చేత చేయబడ్డ చట్టానికి ఎలాంటి విలువ ఉండదు అని. అంటే ఒక విషయం ఖచ్చితంగా తప్పు అని మనకు ఉన్న కాన్షియన్స్ కి తెలుసు, బట్ చట్ట ప్రకారం అది రైట్. అలాంటి సిచ్యుయేషన్ లో చట్టానికి ఎలాంటి విలువ ఉండదు, మనకున్న ఆ కాన్షియన్స్ దే పై చేయి అవుతుంది. ఇదే దీని అర్థం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అడాల్ఫ్ హిట్లర్ జర్మనీలో పవర్ లోకి వచ్చాక ఆయన చేసిన కొన్ని చట్టాల కారణంగా 60 lakhs పైనే జూయిష్ ప్రజల్ని చంపారు ఆయన కింద ఉన్న ఆర్మీ. ఈ ఆర్మీలో ఉన్న కమాండర్స్ కావచ్చు, లేదా ఆర్డరింగ్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళకి గనుక కాన్షియన్స్ అండ్ లా ఆఫ్ మెజారిటీ మధ్య ఉన్న డిఫరెన్స్ గనుక తెలిసి ఉంటే, ఆల్సో కాన్షియన్స్ అనేది ఫస్ట్ వస్తుంది, అలాగే సాటి మనిషిని హింసించడం అండ్ చంపడం అనేది తప్పు అనే బిహేవియర్ ఆ కాన్షియన్స్ నుంచి వచ్చి ఉంటే అంత పెద్ద ఘోరం జరిగేది కాదు. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం రోజు చేసే పనుల్లో చాలానే ఉంటాయి తప్పు అని మనకు అనిపించేవి, బట్ అయినా కానీ చేసేవో లేక చూస్తూ ఉండిపోయేవో ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉన్న లా అలో చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ కాలేజ్ లో ఉన్న ప్రొఫెసర్స్ ని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒక లా ఉంది ఒక కాలేజ్ కి. ఆ కాలేజ్ రూల్స్ పట్టికలో దాన్ని రాసి పెట్టారు. బట్ ఒక రోజు ఒక ప్రొఫెసర్ ఒక గర్ల్ ని హెరాస్ చేస్తూ కనిపించాడు అండ్ ఆ గర్ల్ ఒంటరిగా ఉంది అదే కాలేజ్ లో. అప్పుడు లా ప్రకారం మనకు అక్కడ ఎలాంటి రూల్ లేదు, ఆయన్ని గౌరవించి ఆయన్ని తిరిగి ఏమనకూడదు అని వెళ్ళిపోవాలి. బట్ కాన్షియన్స్ అనేది ఏం చెప్తుంది, అతను చేసేది తప్పు, మనం ఆ గర్ల్ ని సేవ్ చేయాలి అని. సో ఇదే ఇన్ మ్యాటర్ ఆఫ్ కాన్షియన్స్ ది లా ఆఫ్ మెజారిటీ హ్యాస్ నో ప్లేస్, గివెన్ బై మార్టిన్ లూథర్ కింగ్. థ్యాంక్ యూ.